తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పగడాల ప్రవీణ్ కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. హత్య అనే ఆరోపణలు నిజం కావని, ప్రవీణ్ హత్యకు గురవ్వలేదని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. డ్రంకన్ డ్రైవ్ వల్ల ప్రమాదానికి గురై చనిపోయారని ఆయన అంటున్నారు. నేడు పగడాల హత్యపై ప్రెస్ మీట్ నిర్వహించి కీలక విషయాలనే వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బయలుదేరాక చనిపోయే వరకు ఎవరిని కలవలేదని అంటున్నారు. దీంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్, ఎట్టకేలకైతే ప్రవీణ్ మిస్టరీ వీడిందని అనుకోవచ్చని అంటారా? ఐజీ ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని కీలక విషయాలను అయితే వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీరు అన్నట్టు అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక వివాదానికంటే గత నెల 24న హైదరాబాద్ లో బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వచ్చే మార్గంలో ఇక్కడ యాక్సిడెంట్ గురవడం, ఆయన మరణించడం. దాని తర్వాత ఎప్పుడైతే 24th మిడ్నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 25th ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వస్తున్నాం. కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, కొంతమంది పాస్టర్లు కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, ఇలా రకరకాలుగా పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికల మీద చెప్తూ ఉన్నారు. ఇక యుఎస్ఏ నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితిని పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 17 రోజుల తర్వాత ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా ప్రయాణాన్ని టోటల్ గా ట్రాక్ చేశారు. మొత్తంగా 42 సీసీ ఫుటేజీ కెమెరాస్ ని అన్ని కూడా విశ్లేషిస్తూ ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తో పాటు ఈస్ట్ గోదావరి ఎస్పీ వీళ్ళందరూ సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పింది, అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్పాయి, వీటన్నిటి ఇంటర్లింక్ చేస్తూ ప్రవీణ్ మృతి ఎలా జరిగిందో అనే పూర్తి విశ్లేషణ అయితే పోలీసులు చాలా ఓపికగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎన్నో కేసులు చూసినా సరే ఈ తరహా ఎక్స్ప్లెనేషన్ మనం ఈ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడలేదు. అంటే కేసును చాలా సెన్సిబుల్ గా పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి డైవర్షన్ తావు లేకుండా పగడ్బందీగా మొత్తం అన్ని కూడా క్రోడీకరించి కావచ్చు, లేకపోతే సేకరించి అనలైజ్ చేస్తూ ఈరోజు ప్రవీణ్ మర్డర్ కాదు, ఖచ్చితంగా ఆయనే మద్యం సేవించి అతివేగం మీద బుల్లెట్ నడిపి ప్రమాదానికి గురై తనకి తాను మరణించినట్టు, అంటే ప్రమాదం జరిగి మరణించినట్టే పోలీసులు ధృవీకరించిన పరిస్థితి. మొత్తం 42 సీసీ కెమెరాలు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 3 చోట్ల పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్నారు. ఇంకా 2 సార్లు 2 చోట్ల యాక్సిడెంట్ అయింది. మూడోసారి యాక్సిడెంట్ అయిన తర్వాతే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అప్పుడు యాక్సిడెంట్ అయ్యే టైంలో ఎన్ఫీల్డ్ వాహనం 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. 7 అడుగుల గొయ్యి ఉండడంతో ఫాస్ట్ గా వెళ్ళడం, అంటే అది ఒక సి షేప్ లో ఉంటుంది కాబట్టి అందులో జంప్ అయ్యి ఆ బాడీ మీద ఈ వెహికల్ పడిపోయి అక్కడే స్పాట్ లో ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. జానకి, అంటే విక్రమ్, అంటే ఒకనొక దశలో మనం చూసుకుంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి ప్రవీణ్ పగడాలది హత్యనే, ముమ్మాటికి హత్యనే అని కూడా చాలా వరకు వాళ్ళు ఇది చేసిన సందర్భం. టీ కొట్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పర్సన్ ని కూడా నువ్వెందుకు చెప్పావని కూడా ఆ అబ్బాయిని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ఆ సీసీ ఫుటేజ్ లన్నీ కూడా అదొక పెద్ద డ్రామా, ఎవరినో పెట్టారు, చనిపోయే టైంకి కూడా ఎవరినో నడిపించారు, మద్యం కొనలేదని చెప్పి రకరకాలుగా, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మాట్లాడాలని కూడా ఒక వర్గం మీడియా కూడా అనుకున్నది. ఈ రోజు ఎట్టకేలకైతే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ ఇంకా తెర దించినట్లు అనుకోవచ్చు అంటారా? ఈ రోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏం చెప్తాయంటారు? ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా పోలీసులు ప్రెస్ మీట్ చూస్తే తెరపడినట్టే మనం భావించవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసులు విశ్లేషణ చేసిన పరిస్థితి ఈ కేసులో మనకి కనిపిస్తోంది. అయితే కొంతమంది కావాలనే దీన్ని డైవర్ట్ చేసి లేకపోతే స్వలాభం కోసం వాడుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికల మీద వీళ్ళు ప్రజెంట్ చేసిన అన్ని కూడాను మనకి ఇలాగే కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఫస్ట్ అంటే 25th వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు కూడా అవాస్తవాలు స్ప్రెడ్ చేయొద్దు, అంటే ద్వారా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు, అంటే ఆ రోజు ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసాం. అది ఎక్స్క్లూజివ్ గా మనం సుమన్ టీవీలో కూడా చూపించిన పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఈ కేసుకు సంబంధించి మొత్తం 11 రకాలుగా 11 మందిని ఫైండ్ అవుట్ చేశారు. అందులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్ళు అంటే అబ్రాడ్ లో కూడా, అంటే యుఎస్ నుంచి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా ఒక మర్డర్ జరిగింది. ఆయన చెప్తున్నది అన్ని కూడా కట్టుకథలుగా ఈ పోలీస్ చూసిన తర్వాత అయితే తెలుస్తుంది. అయితే
అంటే ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో, వాళ్ళ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాకు సమర్పించండి. ఖచ్చితంగా మా దర్యాప్తులో, మేము చేస్తున్న దర్యాప్తులో మీరిచ్చిన ఆధారాలు కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్ మేము పోలీసులు మొదటి నుంచి చెప్పారు. ఆయన యాక్సిడెంట్ అవడం అంటే విజయవాడలో కూడా ఆయన్ని ఒక సిఐ చూసి మీ పరిస్థితి బాగా నీరసంగా ఉన్నారు, అందుకొని ఉండొచ్చు కదా అంటే ఆయన్ని ఆమర్చారు. అక్కడ ఒక ఛాయ్ తీసుకొని ఆ పోలీసు కొంచెం పక్కకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ రామవరపాడు రింగ్ నుంచి నేరుగా మనకి రావడం. ఏలూరు దగ్గర కూడా చూడొచ్చు, బండిని క్లియర్ గా మనకి చూపించారు. హెడ్ లైట్ అప్పటికే మనకి పోయింది. ఓన్లీ రైట్ సైడ్ బ్లింకర్ తోటి ఆయన ఏలూరులో కూడా ఒక మద్యం షాప్ లో మద్యం కొనుగోలు చేసిన తర్వాత కొవ్వూరుకు చేరుకోవడం. అక్కడి నుంచి ఆ టోల్ ప్లాజా అంటే ఫైనల్ టోల్ ప్లాజా లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రాపర్ గా వెహికల్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. హెడ్ లైన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఓన్లీ రైట్ కలర్ అంటే రైట్ సైడ్ ఉన్న బ్లింకర్ ని వేసుకుని ఆయన అక్కడి నుంచి వెళ్ళడం అదే లాస్ట్. అంటే యాక్సిడెంట్ అయ్యే 10 నిమిషాల ముందు మనకి ఫుటేజ్, దాని తర్వాత కరెక్ట్ గా 11:41-42 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లయితే పోలీసులు నిర్ధారించారు. అవాస్తవాలు ఎవరు కూడా స్ప్రెడ్ చేయడానికి చూడొద్దు. ఇది పూర్తిగా యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పటికే వాళ్ళ కుటుంబం కూడా బాధల్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఇంకా వివాదాలు చేయొద్దంటూ కూడా పోలీసులు ఫైనల్ గా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇదైతే పక్కదారి పట్టించద్దని కూడా క్లియర్ గా ఏపీ గవర్నమెంట్ కూడా చెప్పిన పరిస్థితి, ఇటు లోకేష్ కానీ అటు చంద్రబాబు కానీ చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఎస్, మొత్తంగా అయితే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కి సంబంధించి ఏమైనా కుటుంబ సభ్యులు స్పందించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఇక అంటే పోలీసుల వెర్షన్ చూసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ప్రతి మినిట్ టు మినిట్ అంటే ప్రతి ఫుటేజ్ వివరిస్తూ అసలు ఏం జరిగింది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ పాటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి పోలీసులు కూడా మాట్లాడారు. ఆయనకి ఉన్న ఆహారపు అలవాట్లు కావచ్చు, అంటే ఏంటి ఆయనకున్న అలవాట్లు ఏంటి అవన్నీ కూడా వాకప్ చేశారు. ఎస్, ఆయన మద్యం సేవించేవాడా లేకపోతే ఏమి ఎక్కువగా తీసుకున్నారు, ఇవన్నీ కూడా పర్సనల్ థింగ్స్ లో వస్తాయి కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం ఖచ్చితంగా. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత అన్ని కూడా నిర్ధారించుకుని ఇవి చేస్తున్నాం. వాళ్ళు కూడా, ఎందుకంటే మనం చూసాం ప్రవీణ్ పగడాల వాళ్ళ మిసెస్ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి నమ్మకం మాకుందంటూ కూడా ఆ రోజు ఆవిడ చెప్పారు. నాకు తెలిసి ఇంకా ఫర్దర్ గా ఆ ఫ్యామిలీ నుంచి ఏది మీడియా ముందుకు ఏది రాదు అని పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.